ఈరోజు నేను అలసందలు పులుసు చేసుకుంటాను. ఇది అలసందలు, వైట్ అలసందలు, బ్రౌన్ కూడా వస్తుంది. అయితే నేను వైట్ అలసందలు తీసుకున్నాను. ఇట్లా అది ఫస్ట్ ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఏం నానబెట్టలేదు, తొందరగా ఉడికిపోతాయి. ఫస్ట్ ఉడికేసుకున్నాను. ఉడికేసుకొని ఉడికిన తర్వాత దానికి ఆలుగడ్డ, వంకాయ వేసుకున్నాను, వెజిటేబుల్స్. తర్వాత ఉడికిన తర్వాత అది ఉడకబెట్టేసుకొని మసాలా రుబ్బుకున్నాను. దీనికి ఏం లేదు, సింపుల్ మసాలా. కొబ్బరి తురిమేసుకొని ఫస్ట్, తర్వాత రుబ్బుకున్నాను. దానికి ఆనియన్స్, ఎల్లిపాయలు, ఇంకా ఈ సాంబార్ పొడి వేసుకున్నాను. ఈ సాంబార్ పొడి రెడీ ప్యాకెట్ తెచ్చుకున్నాము. ఎంటీఆర్ కూడా వేసుకోవచ్చు ఏదన్నా. అయితే నేను ఈ సాంబార్ పొడి ప్యాకెట్ తెచ్చుకున్నాము. అది వేసేసాను. రుబ్బేటప్పుడు వేసి రుబ్బిన తర్వాత తాలింపు వేసుకున్నాను. నూనె వేసేసి ఆవాలు, తర్వాత మసాలా వేసేసి రుబ్బిన మసాలా వేసుకున్నాను. వేసుకొని ఫస్ట్ వంకాయ వేసుకున్నాను ఆ మసాలాలో. ఆలుగడ్డలు ఇట్లా చిన్న చిన్న కోసుకున్నాను. ఆలుగడ్డలు, వంకాయలు. తర్వాత లాస్ట్కి ఉడుతుంది కాబట్టి అలసందలు వేసేసుకున్నాను. వేసుకొని అంతే, ఉప్పు ఒకటి తర్వాత వేసాను. అది ఉడికేటప్పుడు ఉప్పు వేసేసాను. ఫస్ట్ ఉప్పు వేస్తే అలసందలు ఉడకవని అలసందలు ఉప్పు వేయకుండా ఈ మసాలా అంతా వేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్, ఉప్పు కూడా వేసేసాను. అయితే రెడీ అయిపోయింది, అలసందల పులుసు రెడీ అయింది. ఇంకో లాంగ్ వీడియోలో నేను ఇది రెసిపీ అంతా పెడతాను. అంతే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దానికి అన్నానికి బాగుంటుంది, సంకటికి బాగుంటుంది, పూరీకి, చపాతీకి, దోశకి అన్నిటికీ బాగుంటుంది. చూడండి, ఈ స్టైల్లో వస్తుంది అన్నమాట. బౌల్ వేసి చూపిస్తాను. ఇప్పుడు సర్వ్ చేయాలి. ఇప్పుడు మా కొడుకు, మా వారు, మా మనమళ్ళు అందరు కూర్చున్నారు. అది తిద్దామని. ఇట్లా చాలా టేస్టీగా బాగుంటుంది అన్నమాట. వంకాయలే దీనికి చాలా టేస్ట్గా ఉంటాయి. వైట్ పొడుగు వంకాయలు వచ్చింది, చూపిస్తాను. పొడుగు వంకాయ ఇదండి. ఈ వంకాయ వేసాను. ఏదైనా వేసుకోవచ్చు. ఈరోజు ఈ వంకాయలు వేసాను. ఇది వేస్తే టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మేము ఇదే వేస్తాము ఈ పులుసుకి. అంతే. అలసందలు కూడా చాలా ఉడికిన తర్వాత చాలా బాగా వచ్చినాయి. చూడండి, అంతే అయిపోయింది. అలసందల పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. వాచ్ చేసినందుకు కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.